సముద్రంలో దాగి ఉన్న ఒక మహారహస్యం. ఒకప్పుడు బంగారు నగరం. ఈరోజు అది నీళ్లలో మునిగిపోయింది. ఇది సాధారణ కథ కాదు, ఇది ద్వారకా కథ. ప్రస్తుతం ద్వారకా గుజరాత్లో ఉంది. ఇది హిందువుల పవిత్రమైన చారధామ్ యాత్రలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇక్కడికి వస్తారు. కంసుడిని సంహరించిన తర్వాత జరాసంధుడు యాదవులపై దాడి చేశాడు. ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నాడు. సముద్రం మధ్యలో కొత్త నగరం నిర్మించాడు. అది ద్వారకా. ద్వారకాలో కృష్ణుడు రాజుగా జీవించాడు. ఇక్కడే రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. సత్యభామ జాంబవతితో కలసి జీవించాడు. ద్వారకా సంపద, శాంతికి ప్రతీకగా నిలిచింది. ద్వారకా కథ మహాభారతంలో కీలకం. కృష్ణుడు అర్జునుడికి సారథి అయ్యాడు. భగవద్గీతను ఉపదేశించాడు. ఇది ప్రపంచానికి మార్గదర్శకం. కాలక్రమేణా యాదవులు అహంకారానికి లోనయ్యారు. ఒక శాపం వల్ల వారు తమలో తాము నాశనం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత సముద్రం నెమ్మదిగా ద్వారకాను ముంచింది. ఒక గొప్ప నాగరికత నీళ్లల్లో కలిసిపోయింది. ద్వారకా కథ మనకొక పాఠం చెబుతుంది. ధర్మముంటే శాంతి ఉంటుంది, అహంకారముంటే వినాశనం తప్పదు. ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.